శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు, శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. మహాశ్రమలు అనే శీర్షికలో ఈ సమయంలో మనం ధ్యానించే భాగం ఏంటంటే బీ ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నిలవబడాలి. మూలవాక్యం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దాని గురించి వివరాలు చూద్దామండి. లూకా సువార్త 21:36 చదువమా. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పెను. దేవుని ఎదుట నిలవబడడానికి శక్తి గలవారగుటకు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే ఇవాళ మనం ధ్యానించేది. అండ్ ఆలోచించండి, పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎదురుగా వెళ్ళరు, అటు ఇటు వెళ్ళిపోతుంటారు. భార్య తప్పు చేసింది అనుకోండి, భర్తకి ఎదురుగా వెళ్ళడానికి ధైర్యం చాలదు ఆవిడకి. స్కూల్లో చూడండి, పిల్లలు బాగా చదివిన పిల్లలే టీచర్కి ఎదురుగా ఉంటారు. చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు వెనక బెంచీలు ఉంటారు, టీచర్కి ఎదురుగా వెళ్ళరు. సంఘంలో కూడా అంతే, పాస్టర్కి ఎదురుగా అందరూ వెళ్ళరు. ఇది ఒక పాస్టరో మాస్టరో తండ్రో తల్లో కాదు. ఇది ఎవరండి? డైరెక్ట్గా దేవుడే. దేవుడు ఎదుట నిలవబడడానికి మనం యోగ్యులుగా ఉండాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆ యోగ్యతలు ఏమిటనేవి ఇక్కడ రెండు చెప్పాడు ఆల్రెడీ. రెండో భాగాలు ఏం చెప్పాడమ్మా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడని చెప్పాను. ప్రార్థన చేయడం, మెలకువగా ఉండడం, 2 things, ప్రేయర్ అండ్ వాచ్. అండ్ మళ్ళీ నేను మొదటికే వస్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు వేకువజామున ప్రార్థన చేసి ఎంతమంది వచ్చారు? నేను రాత్రి 1 గంటకు పడుకున్నానండి. అయినా తెల్లవారు 4 లేచి ప్రార్థన చేసుకొని 2 సర్వీసులకి వస్తాను. ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పాను. లెగిచాక ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన కొరకు లేవాలి. ఇప్పుడు దేవుని ఎదుటిగా నిలవబడడానికి మనకి ఏంటంటే అవసరం అనే విషయాలు ధ్యానిస్తాం. అంటే దేవుని ముందు నిలవబడటకు మనకి ఏంటి అవసరం? నెంబర్ 1, దేవుడు మనల్ని నీతిగా న్యాయంగా జీవించేలా చేస్తాడు. 2 things అనమాట. 1 నీతి, 2 న్యాయం. దేవుని నిలబడాలని ముందు నీతి ఉండాలి. ఏంటి నీతి అంటే మీకు అర్థమైన మాట ఇది, కొత్త మాట ఏం కాదు. ఆవిడికి నీతి లేదంటారు, ఆ నీతి లేనివాడు అంటారు. నీతి అంటే ఒక పద్ధతి కలిగిన వాడు. రెండోది ఏంటంటే నీతి, న్యాయం. న్యాయం ఎక్కడ ఉంటుందండి? ఆలోచించండి. మనం కొడుక్కి అల్లుడికి ఒకలాగా న్యాయం చేస్తామా? కూతురికి కోడలికి ఒకలాగా న్యాయం చేస్తామా? న్యాయం చేయం. తల్లిదండ్రులు పిల్లలందరికీ ఒకవేళ న్యాయం చేస్తారు అని అడగండి, మాకు 2 అమ్మాయిలు ఒకటేనండి అంటారు, 2 అబ్బాయిలు ఒకటేనంట. మరి ఏషియా యాకోబుల తల్లి కథ ఏంటండి? 2 ఒకటేనా ఆవిడికి? ఒకటి కాదు. కానీ ఆవిడని అడిగితే మాత్రం నాకు 2 ఒకటే అని చెప్తుంది ఆవిడ. కనుక న్యాయం అనేది కూడా చాలా అవసరం. ఇవాళ న్యాయం అనేది లేదు అండి. గుర్రం జాషువా ఆయన గబిలో అనే పుస్తకం రాస్తుంటాడు, అదేమి కర్మము వీడున్న చోట ధర్మదేవత కూడా ఉలిక్కి పడుతుంది అంటాడు. ధర్మదేవత ఉలిక్కి పడుతుంది. ఎవడంటే పేదవాడిని చూసి ధర్మం చెప్పదట అండి. పేదవాడు ఒక రోదన చేస్తాడండి, వాడికి న్యాయం చెప్పినప్పుడు ఒక రోదన చేస్తాడు, మాకు న్యాయం జరగదా ఈ సమాజంలో, మాకెవరు న్యాయం చేయరా అని బాధపడతాడు. కనుక ఏంటంటే మనిషిలో 2 ఉండాలి. దేవుడి దగ్గర నువ్వు నిలబడాలంటే, ఒకటేంటండి నీతి ఉండాలి, 2 న్యాయం ఉండాలి. తర్వాత దేవుడు మన హృదయాలను శుద్ధి చేస్తాడు. దేవుడు హృదయాలను శుద్ధి చేస్తాడు. ఈ పని ఏంటో హృదయం శుద్ధి చేసిన అవసరం ఏంటండి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం శుద్ధిగా ఉండాలి, లేకపోతే కష్టం. అంటే మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు ఏంటంటుంది ఆవిడ, నువ్వు అన్నీ మాటలన్నీ
నాకు నల్లగుండిలో ఉన్నాయంట అంతే. అంటే ఎక్కడ భద్రపరిచింది మాట్లాడినవిడి హృదయంలో భద్రపరిచింది. ఈ హార్ట్ అటాక్లు అందుకే వస్తాయి. ఇలాంటి బుద్ధులు ఎవరెవరికి ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తుంటాయి. బ్లడ్ ప్రెషర్, రక్తపోటు అంటారు. ఎప్పుడైతే నీకు ఇష్టం లేని మనిషి ఎదురైతే రక్తపోటు స్టార్ట్ అయిపోతుంది. కనుక ఏంటమ్మా రెండోది చదవండి. దేవుడు మన హృదయాలను శుద్ధి చేస్తాడు. హృదయం శుద్ధి అవ్వాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడిని చూసేయాలి, దేవుడికి కనిపించాలి. ప్రార్థన మీరేం చేయవసరం లేదు. మీరు హృదయం శుద్ధిగా ఉంటే దేవుడు మీకు కనిపిస్తాడు. నెంబర్ 3, దేవుడు సరైన జీవితం జీవించడానికి సహాయం చేస్తాడు. ఏంటి అందరూ నేను కరెక్ట్ ఉన్నాను అనుకుంటారు, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్ అనుకుంటారు అందరూ. ఒకని ఎదుటి సరైనదిగా కనబడే మార్గము కలదు, తొదకి అది నాశనానికి నడిపించింది. అందరూ నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటాను. మరి కరెక్ట్గా ఉంటే తప్పులు ఎందుకు జరుగుతున్నాయి? పోలీస్ స్టేషన్లు ఎందుకు, కోర్టులు ఎందుకు, కేసులు ఎందుకండి? భార్యాభర్తల మధ్య విభేదాలు ఎందుకండి? కరెక్ట్ లేదు ఎక్కడ కూడా. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదవమా. దేవుడు సరైన జీవితం జీవించడానికి సహాయం చేస్తాడు. సరి అయిన జీవితం నువ్వు జీవించాలంటే ఎవరు సాయం చేయాలండి? దేవుడు చేయాలా? పోలీసుడికి దేవుడు సహాయం చేయాలి. దేవుడు సహాయం చేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి, దేవుడితో సంభాషించాలి, దేవుడికి నీ బాధ చెప్పాలి. కనుక దేవుడే నీకు సరైన జీవితం ఇస్తాడు. తర్వాత మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాము. మనమందరము దేవుని న్యాయపీఠం నిలబడతాం. ఎవరెవరైతే ఎన్ని పాటిస్తారో పాటించిన వాళ్ళు కూడా దేవుని న్యాయపీఠం ముందు నిలబడతారు. కారణం ఏంటంటే జడ్జిమెంట్ అక్కడ ఉంది. తర్వాత ప్రతి మోకాలు నాకు వంగును, ప్రతి నాలుక దేవుని ఒప్పుకొనును. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కదండి. నా మోకాళ్ళు కాయలు కేస్తుంటాయండి, నా కాళ్ళు కాయలు కేస్తుంటాయి. కారణం ఏంటంటే 1.5-2 గంటలు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాను. మోకాళ్ళు వంగాలి. ఏంటి ఇవాళ జబ్బులన్నీ ఏంటండి మనుషులకి? మోకాళ్ళు జబ్బులే. అందరికీ కుర్చీలు కావాలంటే ఎక్కడ తెస్తారండి మీరు కుర్చీలు? కిందన కూర్చోలేరు. కారణం ఏంటండి? దేవుడి దగ్గర మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు సరిగానే ఉంటాయి. ఏంటి మధ్యకాలంలో మీరు అంటున్నారో లేదో ఎక్కువ ముడుకుల్లో నీళ్ళు పట్టేసేయి, ముడుకులు ఇదవటం లేదని దాని మీద డాక్టర్ చాలా డబ్బులు చేసుకుంటున్నారు. అర్థమవుతుందండి? మోకాళ్ళు అనుభవం నీకు ఏం చేస్తుంది ఏంటంటే నీకు ఆరోగ్యం ఇస్తుంది, నీ కాళ్ళు వంగేలా చేస్తుంది, నువ్వు ఎక్కడ కూర్చునేలా చేస్తుంది. కుర్చీలు అవసరం లేదు నీకు. తర్వాత దేవునిలో నిలిచి ఉండటం అంటే ఆయనతో నిరంతరము సహవాసం చేసే అలవాటును పెంపొందించుకోవడం. దేవునితో నిలిచి ఉండడం అంటే ఏమిటి? చదవమా. ఆయనతో నిరంతరము సహవాసం చేసే అలవాటును అప్పుడప్పుడు కాదు, నిరంతరము. అండ్ ఇవాళ నేను ఉన్నానంటే నేను 24 hours నేను దేవుడితో నేను గడుపు. దేవుడి మాటలు, దేవుని ధ్యానం, దేవుడి పని మీదే ఉంటాను 24 గంటలు. అంటే తెల్లారి 4 గంటలు లెగాలి, ఆ 2 ఆరాధనలకు రావాలి. కార్యక్రమాలు చాలా కార్యక్రమం ఉంది ఇవాళ. బట్ స్టిల్ 1 గంట అయింది రాత్రి పడుకునేసరికి. కానీ ప్రార్థనకు లేచి ప్రార్థన చేసుకునే నేను వచ్చాను. ఏంటంటే నిరంతరం ఉండాలి. ఇది ఒకరోజు ఉండేది కాదు. ఆధ్యాత్మిక జీవితం అనేది ఏంటంటే గ్రాఫ్ అలా పైకి వెళ్తుంటుందండి. మీరు బాగా ఆలోచించండి. అమ్మా ఎంతసేపు ప్రార్థన చేస్తానంటే అరగంట చేస్తానండి పాస్టర్ గారు అంట. ఏం చేస్తావు చెప్పామంటే ఆవిడ చెప్పిందంతా మీరు వినండి. 5 నిమిషాలు కూడా ఉండదు, 1 నిమిషం ఉంటుంది అంతే ప్రార్థన. అరగంట అంటే ఏంటి తెలుసామా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థించి గంట నేను ప్రార్థన చేస్తానంటే ఎవరైనా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తాను. 1.5 ప్రార్థన అంటే మామూలు ఏం కాదండి. అది ఎలా పెరుగుతుందండి? ఒకరోజు 10 నిమిషాలు, ఒకరోజు 15 నిమిషాలు, ఒకరోజు 20 నిమిషాలు, గ్రాడ్యువల్గా పెరుగుకొని వెళ్తుంది ఆధ్యాత్మిక జీవితం. ఒకేసారి వచ్చేది ప్రార్థనా జీవితం. మీరు ఒకేసారి పాస్టర్ గారు 1 గంట సేపు ప్రార్థన చేస్తారు కానీ మీరు 1 గంట సేపు ప్రార్థన చేసి 3 రోజులు మంచం ఎక్కిస్తారు. కాళ్ళు మరి లేక బెండ్ అవ్వదు, స్ట్రైట్గా రావు ఇంక కాళ్ళు. చదవం అదే మాట. దేవునిలో నిలిచి ఉండటం అంటే ఆయనతో నిరంతరం అండి. ఫర్ ఎవర్. ఏంటి ఒకసారి ఆలోచించండి. మన యుగాలు ఆయనతో కలిసి జీవిస్తాం కోసం. అండ్ ఈ భూమి మీద బాగా ప్రేమించే వ్యక్తులను ఆలోచించండి. మీరు వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండగలరండి? ఉండలేరు. మాట్లాడాలి. వాళ్ళతో టైంలో ఫోన్ చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ పని ఉన్నదని పెట్టేస్తే ఫోన్ పెట్టినా ఇంకా చెప్పమని అడుగుతుంటాం మనం. వీ వాంట్ టు టాక్ టు ద పీపుల్. మనం ఎవరిని ఇష్టపడతాం వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతామండి. మరి దేవుడు ఇష్టమైతే మాట్లాడేవాడి దేవుడితో
ఎంతసేపు మాట్లాడినా దేవుడితో తనివి తీరదండి. అలా మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. తర్వాత దేవునిపై ఆధారపడటం, దేవునిపై ఆధారపడడం, ఆయనలో విశ్రాంతి తీసుకోవడం. దేవుని ఎదురు నిలబడడానికి ఇక్కడ 2 స్టెప్ చేయాలి. ఒకటి ఏంటంటే దేవునిపై ఆధారపడటం. ఎంతమంది దేవుని మీద ఆధారపడుతున్నారండి? మన పనులన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం. దేవుడు చేయలేదని దేవుడి మీద కోపం. దేవుడి చిత్తమైతే నేను వెళ్తాను, దేవుడి చిత్తమైతే చేస్తాను. ఎంతమంది చేస్తారు? ఏం చేయరు, వీళ్ళ ఇష్టమే. దేవుడి చిత్తం మీద ఆధారపడి రెండమా ఆయనలో విశ్రాంతి తీసుకోవడం. అప్పుడు నీకేటి వస్తుందండి? దేవునిలో విశ్రాంతి వస్తుంది, ప్రశాంతత. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం. ఎంతమంది సమాధానం కలిగి ఉన్నారు? కొంతమందికి ఆ గొడవలే. సామెతల గ్రంథంలో పేరు ఉంటుందండి, కలహప్రియులు అంట. కలహప్రియులు అంటే వాళ్ళు గొడవ కావాలి, ఎవరితోనో గొడవ పడాలి. నాకు బాగా తెలిసిన లేడీ చనిపోయాడు. ఆయన గట్టండి ఆ రోజులో ఎవరితో గొడవ పడకపోతే పడుకునే ముందు ఆవిడ పిలిచి గొడవ ఆడిసి పడుకుంటాడట. అలా ఆవిడికి చెప్పాడట, నాకు గొడవ ఆడకపోతే నిద్ర రాదని చెప్పాడట. వాళ్ళని ఏంటన్నారండి? కలహ ప్రియులు అంటున్నారు. తర్వాత మన హృదయాలను దేవుని ముందు కుమ్మరించడము. ఎక్కడ పెట్టాలంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. మోసకరం హృదయాన్ని ఎక్కడ పెట్టాలంటండి? దేవుని సన్నిధిలో పెట్టాలి. దేవుడు మన హృదయంలోకి రావాలి. నేను అడుగుతుంటానండి, ఎవ్రీ డే ఐ ఆస్క్ జీసస్ కమ్ అండ్ స్టే ఇన్ మై హార్ట్. దేవుడు మన హృదయంలో ఉంటే ఎన్ని ఆధిక్యత తెలిసిన మొదటి రోగాలు రావు నీ దగ్గరికి, దెయ్యాలు రావు. నువ్వేం చేయాలో ప్రభు చెప్తుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు ఆశీర్వాదం, వాళ్ళకి ఆశీర్వాదమే దేవుడు నీతో ఉంటే. అందుకే కదా దావీదు గారు అంటే, నీవు నాతో ఉండగా లోకంలోనిది ఏది అక్కర్లేదన్నాడు. ఆ ఆధుర్యం తెలిసిపోయింది దానికి. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు చెప్తున్నానండి, యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. ఆ రుచి కానీ మీరు చూసారంటేనండి ఇంకేసుకుని వదలరండి ఎవరు కూడా. అంత రుచి కలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు, అంత శ్రేష్ఠుడైన దేవుడు. తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, దేవుని వాక్యం ద్వారా జీవించడం. కృతజ్ఞతలు చెప్పాలి. 2 వాక్యం ద్వారా జీవించాలి. కృతజ్ఞతలు అంటే ఏంటండి? ఓ లాటరీ టికెట్ వస్తే కృతజ్ఞత, లేకపోతే నువ్వు ఊహించిన దానికంటే అది ఎక్కువ వస్తే కృతజ్ఞత. అండి పౌలు శీలాలు ఏం చేశారంటే శుభ్రంగా దెబ్బలు కొట్టి ఆ పచ్చి దెబ్బలు ఉంటుండగానే ఇంకా రక్తం ఉంటుండగానే తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. వాళ్ళు మరి ఏం పాటలు పాడుతున్నారండి? కృతజ్ఞత పాటలు పాడుకుంటున్నారు. కృతజ్ఞత ఎక్కడ తీసుకెళ్ళిందండి? చెరసాల తలుపులు వీడిపోయేలా తీసుకొని వెళ్ళిపోయింది. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఏమన్నాడండి? మీరు ఏది అడిగారో అవన్నీ మీరు పొంది ఉన్నారండి అమ్మని. అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసినట్టే కృతజ్ఞత చెప్పాలి. దేవుడా నువ్వు ఇచ్చినందుకు వందనాలు ప్రభా, కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత కలిగిన వారే ఉండాలి. తర్వాత దేవుని వాక్యం ద్వారా జీవించడం. ఇక్కడ వస్తుంది మనకి సమస్య. దేవుని వాక్యం ద్వారా మనం జీవించమండి. వాక్యం ఎక్కడెక్కడ మనం చెప్తుందండి బైబిల్. వాక్యం హృదయంలోను నీ నోటి అందును నీ యొద్దన ఉండాలి. యొద్దన ఉండాలంటే బైబిల్ పట్టుకొని రావాలి. నోట్లో ఉండాలంటే నోరు ఇప్పితే దేవుడి మాటలే మాట్లాడాలి. హృదయంలో ఉండాలి వాక్యం. హృదయంలో వాక్యం ఉంటే ఏంటంటే ఇంక నేను పాపం చేయడానికి ఆస్కారం అనేది ఉండదు. వాక్యం ధ్యానించాలి. అండ్ మా చిన్నప్పుడు సండే స్కూల్ వాక్యాలు ధ్యానించాలి. మెమరీ వర్సెస్ చెప్పాలి. కీర్తనలు 23 అధ్యాయం అప్పచెప్పకపోతే మా అమ్మ భోజనం పెట్టేది కాదు. కీర్తనలు 1 అధ్యాయం చెప్పకపోతే భోజనం పెట్టేది కాదు. వాక్యాలు అప్పగించాలి. ఇవాళ మన పిల్లలకి ఎంతమంది కంఠత వాక్యాలు నేర్పిస్తున్నారండి? మీ పిల్లలు ఎంతమంది ఎన్ని వాక్యాలు చెప్పగలరు? మా పిల్లలు చక్కగా, మా మనవరాలు చక్కగా మెమరీ వర్స్ అన్నీ చెప్తారు. అప్పుడు ఏంటవుతుందండి? వాక్యం నీలోంచి ప్రవహిస్తుంది అనమాట. వాక్యం హృదయంలో అడ్వాంటేజ్ ఏంటి తెలుసండి? కష్టం వచ్చింది, ఆపద వచ్చింది, వాక్యం ఉంటే నీకు వెంటనే ఏ వాక్యం వచ్చేస్తుంది? ఆపద్దినమన నీవు కృంగినీడలా చేతగాని. అప్పుడు వెంటనే నో నేను కుంగడానికి వీల్లేదు, దేవుడు కార్యం చేస్తాడు. ఆ బాధలు వచ్చేసాయి, కష్టాల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఒక వాక్యం టక్కమైన గాఢ అంధకారములో సంచరించిన ఈ అపాయానికి అమ్మో దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడి నుండి నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. ఎంత విలువైందో ఒకసారి ఆలోచించండి. అందుకే అంటే 2వ భాగం ఏమన్నాడమ్మా? దేవుని వాక్యం ద్వారా జీవించాలి. ఆ వాక్యం ద్వారా జీవించాలి, ఆ వాక్యంతో జీవించాలి, ఆ వాక్యంలో జీవించాలి. తర్వాత దేవుని సమృద్ధి మరియు బలము నిరంతరం కలిగిండుట. దేవుని సమృద్ధి ప్లస్ బలం. సమృద్ధి అంటేనండి సంతోషమే సగం బలం అంటే.
నీకు దేవుడు అన్ని ఇచ్చాడు అనుకోండి, ప్రభు అని నిన్ను ఇచ్చేగా వాళ్ళు ఇస్తే బాగుంది ప్రభు అని. ఒకవేళ నీ కాస్ట్ ఎక్కువ ఇండియా అడిగేసావు అనుకోండి, ఓకే తీసేసుకోండి అంటే, ప్రభు బంగ్లాదేశ్ కూడా ఇచ్చి ప్రభు అని. కొన్ని తీసేసుకో, బంగ్లాదేశ్ పాకిస్తాన్ అక్కడ ఎందుకు ఉండాలి, అది కూడా ఇచ్చేయండి అంటే. ఇంకా ఆశకి అంత అనేది ఉండదు. ఏటి ఉండాలి మనిషికి? సమృద్ధి అనేది ఉండాలి, సాటిస్ఫాక్షన్. నేను బాగా ఉండడానికి కారణం ఏంటంటే నేను ఏది ఉంటే దాంట్లోనే హ్యాపీగా ఉంటాను, ఏవి వరి. తర్వాత బలం, స్ట్రెంగ్త్. దేవుడిలో ఎప్పుడైతే నువ్వు ఉన్నావో, దేవుని ఎదుటిగా ఎప్పుడైతే ఉన్నావో బలం అండి. చిన్న బుడతడు 12 సంవత్సరాల కుర్రాడు ఒక అజానుబాడు 6 అడుగుల పైన ఉన్నోడి దగ్గర నిలబడ్డాడండి. ఆడికి ఏంటంటే బలం, దేవుడే బలం. ఏమీ భయపడలేదు దావీదండి. దావీదు కథలు కానీ వింటే చాలా చిత్రమైన కథలు. దావీదు సింహం ఏమొచ్చి మేకపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంది. సింహంతో పరిగెట్టలేమండి. సింహం 90 to 120 కిలోమీటర్ స్పీడ్లో పరిగెడుతుంది సింహం. సింహంతో వాహనాలే పరిగెట్టలేవు. ఈ బుడతడు అలాంటి సింహానికి కథలు పరిగెడుతుంటే దాని గురించి ఒక ఆయన భలే వివరించి చెప్తాడు. నేను ఈ అడవికి రాజుని కదా, నా వెనకాల ఎవడో పరిగెట్టలేడు, ఎవడో నా వెనకాల పరిగెట్టి వస్తున్నాడు, శబ్దం వస్తుందని చూస్తే చిన్న కుర్రాడు పరిగెట్టుకొచ్చేస్తున్నాడ. అదే సార్ ఆలోచించిందట, నేను అంత బలహీనండి, నేను అడవికి రాజునండి, ఈ బుడతడే భయపడ్డాని ఆగి వాడికి అసలు తిరిగిందటండి. నోట్లో ఏది ఉందండి? మేకపిల్ల ఉంది అండి. దావీదుకి ఏంటండి అక్కడ వచ్చింది, దేవుని ఆత్మని మీదకి రాగానే సింహాన్ని 2 ముక్కలుగా చేసి పడేసాడు. పౌలరాజు దగ్గరికి వెళ్ళి ఆయన క్వాలిఫికేషన్ చేంజ్ చేస్తున్నాడు. సింహం నోట్లోంచి నేను మేకను తప్పించాను, అవి చేశాడు, ల్యాండ్ చేయించాను, ఈయన చేయించాడు. ఆయనకి ఆలోచన కొట్టడు ఇన్ని చేసేసాడు అని పౌలరాజుకి ఆశ్చర్యం కలిగిందండి. మీరు దేవుళ్ళు ఉన్నారండి, మీరు చిన్నపిల్లలే ఇంట్లో నేను భక్తిగా పాప ఉంటుంది, లేదా భక్తిగా చిన్నపిల్లడు ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంగీకరించాలని ఇదేంటి నాకు చెప్పింది, ఈడేంటి నాకు చెప్పినోడు అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏంటుంటుందండి, దేవుని యొక్క శక్తి ఉంటుంది. వాళ్ళు మనందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి ప్రపంచం అంతా. ఈ బైబిల్ కారకరవులు అండి. చిన్నపిల్ల మేరీ జోన్స్ అనే లిటిల్ గర్ల్ 14 లక్షల మంది సంఘ సభ్యులు కలిగిన యాంగి చౌగా నడిపించింది ఎవరండి? పెద్ద బిషప్ ఎవరు నడిపించలేదు, చిన్నపిల్ల, యంగ్ గర్ల్. కనుక దేవుడు నీకేటిస్తాడండి? చిన్నపిల్లవైనా దేవుడి యొక్క బలం నీలోని ఉంటుంది. తర్వాత దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు, మరియు ఆయన సన్నిధి మనతో వస్తుంది. దట్స్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దేవుడు మనతో ఉంటాడు అండి. దేవుడు నీది ఉంటే దేవుడికి భయపడతా ఉంటాడు. యెహోవా మన పక్షం ఉండగా మనకి విరోధి కాబట్టి నేను చేయలేడండి. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ. రెండో భాగం ఏంటమ్మా? ఆయన సన్నిధి మనతో వస్తుంది. ఆయన సన్నిధి అంటే ఆయన ప్రెజెన్స్ మనతో ఆయన ఉంటాడు. నీకు భయం ఏముంటుందండి? నీకు భయం నా వరకు నేను దేనికి భయపడినండి. గాడ్ ఈజ్ విత్ మీ. మనుషులు ఎప్పుడు నాతో లేరు, ఉండరు కూడా. మనుషులు ఏముందండి, మీరు ఆలోచించండి. మీ బంధువుల్ని, స్నేహితులు అందరూ ఒకసారి ఆలోచించండి. క్లోజ్ ఫ్రెండ్స్ ఇవాళ మీతో లేరు, క్లోజ్ బంధువులు ఇవాళ మీతో లేరు. మనుషులకి ఏంటంటే పెడితే పెళ్ళగొడతారు, తిడితే సాగు కొడతారు. అంటే వాళ్ళకి ఇష్టంగా మనం ఉన్నంతకాలం వాళ్ళకి మనం అంటే ఇష్టపడుతుంది. వాళ్ళకి ఇష్టంగా లేరు అనుకుని మనతో మాట్లాడడం మానేస్తారు, మన జోలికి కూడా రారు. అందువల్ల నేను టోటల్గా మనుషులే లెక్క చేయడం మనిషి ఎందుకు వచ్చింది కావాలి. నేను అర్థం చేసుకునేది ఎవరండి? యేసుదేవుడు అర్థం చేసుకుంటాడు. అన్నయ్య నేను ప్రేమిస్తున్నానంటే మీ అన్నికి నీ ప్రేమ అర్థం అవుతుంది. నీ ప్రేమ ఎవరికి అర్థం కాదు, ఒకరికొకరు అర్థమవుతుంది, ఎవరికంటే దేవుడికి అర్థమవుతుంది. తర్వాత పరిస్థితులు అధిగమించడానికి అనంతమైన బలం మనకిస్తాడు. పరిస్థితులు అధిగమించడానికి అంటే మన ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఆరోగ్య పరిస్థితి బాగలేదు. వీటిని మనం ఏం చేయాలండి? అధిగమించాలి. ఏటిస్తాడటండి? అనంతమైన బలం మనకిస్తాడు. అనంతమైన అర్థం ఏంటి తెలుసండి? ఎవర్లాస్టింగ్ స్ట్రెంగ్త్ నీకు ఇస్తాడని. అనంతమైన బలం దేవునిలో ఉంటేనండి నువ్వు ఎంత గొప్పదానివో, ఎంత గొప్పడో ఒకసారి ఆలోచన చేసుకోండి. తర్వాత దేవుని విశ్వసించి ఆయనను మీ ప్రభువుగా అంగీకరిస్తే మీ పాపాలు క్షమించబడతాయి. ఫస్ట్ జరిగేది ఏంటంటే పాపాలు క్షమించబడతాయి, మరియు మీరు పరిశుద్ధ దేవుని ముందు నిలబడగలరు. పరిశుద్ధ దేవుని ముందు నిలబడతారు. పాపము నీలో ఉన్నంత కాలం దేవునికి నీకు సంబంధం ఉండదండి. సిన్ అనేది నిన్ను దేవుడికి సపరేట్ చేసేస్తుంది. అది ఏంటి? వ్యభిచారం ఏంటి అవసరం లేదు, నరహత్య చేయండి అవసరం లేదు, దొంగతనం, ద్వేషము, కక్షల, విమతలు, ఏ పాపమైనా సరే నేను దేవుడి నుంచి దూరం చేసేస్తాను. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మానవుడు పాపాన్ని ప్రేమిస్తాడు, పాపిని ద్వేషిస్తాడు. కనుక నీ పాపము నీలో ఉన్నంత కాలం నువ్వు దేవుడికి దూరంగానే ఉంటావండి.
నీ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ దేవుడి నిలబడే అర్హత నీకు అనేది వస్తుంది. బైబిల్ వివరణలోనికి వెళ్తున్నాండి. మొలవ కింద పాప చదివింది, మళ్ళీ చదువుతుంది. నిలువబడుటకు శక్తి, లోకాసు వార్త 21:36 చదువు మళ్ళీ. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని జరగబో వాటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట ఆ. నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఆ. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఎల్లప్పుడూ ప్రార్థన. ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటంటే కష్టాల్లో, బాధల్లో, సుఖాలు అన్నింటిలో ప్రార్థన చేయాలి. దుఃఖం వచ్చిందని ప్రార్థన అయిపోయింది కదా. చాలామంది ప్రార్థన చేయరు. ఎందుకంటే దేవుడు నాకు ఏం చేశాడని ప్రార్థన చేయాలండి, అన్ని కష్టాలేనండి, మాకు అప్పులేనండి, బాధలు ఎందుకు చేయాలండి అంటే ప్రార్థన చేసింది నాకు శ్రమలు ఎక్కువైపోయి ప్రార్థన మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండడం చెప్పి. మెలకువగా ఉండాలి. మెలకువ అంటే పడుకోకుండా అలాగే ఉంటే జాండీస్ వచ్చేస్తుంది, రోగాలు వచ్చేస్తాయి. మెలకువగా ఉండండి అర్థం ఏంటంటే ఆత్మలో మెలకువ ఉండాలి అంతే తప్ప పాస్టర్ గారు మెలకువగా ఉండమన్నాడని 24 గంటలు కళ్ళు మూసుకోకుండా 25 గంటలు మీరు తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. లేనిపోయిన రోగాలు వస్తాయి నిద్ర లేకపోవడం వల్ల. తర్వాత దేవుని ఎదుట సిగ్గుపడక, 1 యోహాను 2:28. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలబడి ఉండండి. మొదట ఏంటన్నాడండి? చిన్నపిల్లలారా అన్నాడు. నిన్నటి దినాన్ని ఆ 80 సంవత్సరాల్లో 78 నుంచి 80 సంవత్సరాలు నేను నడిపించిన వాళ్ళని పిలిచి ఇక్కడే మీటింగ్ పెట్టారు. వాళ్ళందరూ ఇవాళ బ్యాంక్ మేనేజర్స్ అయిపోయారు, తాతలు అయిపోయారు. కానీ నాకు ఎలా కనిపిస్తున్నారు అందరూ వాళ్ళు చిన్నపిల్లలకి కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను బిషప్ని, రైట్ రెవరెండ్ అంటే ప్రభు అన్న ఒరే చిన్నపిల్లడా అని పిలుస్తున్నాడు మనల్ని. అండ్ చూడండి, మీ పిల్లలు పెద్ద అయిపోతారు, తండ్రి అయిపోతాడు, తల్లి అయిపోతుంది. కానీ నీకు వాళ్ళు ఎలా కనిపిస్తారు? చిన్నపిల్లలకే కనిపిస్తుంటారు. ఎదురుగానే ఆ చిన్ననాటి విషయాలు అన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. వాళ్ళు పెద్దవాళ్ళని కూడా మీరు అనుకోరు. పిల్లలు కూడా ఎలా పిలుస్తారండి? అరే ఇలా రారా అని పిలుస్తారు ఎంత ప్రేమగా. ఆ చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడకుండా అంటే సిగ్గుపడే పనులు మనం చేయకూడదు. సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచిండుడి. ధైర్యం ఎప్పుడు వస్తుందండి? నీలో తప్పు ఉంటే నీకు ధైర్యం రాదండి. అంటే పనికి మళ్ళీ అండి మీరు ఏదని చెప్పండి, దొంగడు పనికి వెళ్ళాడు అంటాడు, నీ సెలవు సార్ అంటాడు. అంటే సిగ్గురాదు అడిగి, ఆడేం పట్టించుకోడు. ఏముండదండి వాళ్ళు ధైర్యం ఉండదు. ధైర్యం వాడుకుంటుందండి. దేవుళ్ళు ఉన్నోడికి ధైర్యం ఉంటుంది, దేవుళ్ళో లేనోడికి భయం ఉంటుంది. తర్వాత ఆత్మ వలన ధైర్యము శక్తి అండి. ఆత్మ వలన ధైర్యము శక్తి. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 18, 19, 20. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియచేయడానికి నేను మాట్లాడాలని నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. ఇవన్నీ ఏంటంటే దేవుని ఎదుట మనం నిలబడడానికి కావాల్సిన అర్హతలు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చదువు వెళ్తాలి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి సమయంలో అంటే ప్రతి సమయంలో కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, మంచిలో కానీ, చెడులో కానీ, ఇవన్నీ సమయాలు ఏముండాలంటే ఆత్మ వలన ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయములందును, శరీరానుసారులు శరీర విషయములందును లక్ష్యం ఉంచుతారు. అండి నాకు శరీరానుసారులతో నేను అసలు మాట్లాడినండి, నాకు ఇష్టం ఉండదు. వాళ్ళతో కొంతసేపు మాట్లాడండి మనకున్న బయటపోతుంది, ఆందోళన వస్తుంది వాళ్ళతో మాట్లాడితే. నేను ఎవరితో మాట్లాడినా దేవుని విషయాలు, ఆత్మ సంబంధ విషయాలే మాట్లాడతాను. అంటే ఇంత 5 నిమిషాలు మాట్లాడితే మన ఆధ్యాత్మికంగా బలంగా ఉంటామన్న వ్యక్తితోటే మాట్లాడతాను తప్ప మీరు కొంతమందితో మాట్లాడండి. మీరు గమనించి చూడండి, మన ఇంటికి కొంతమంది చుట్టాలు వస్తారు. కొంతమంది
ఆవిడ రావడమే బుట్ట నిండా చాడీలు మోసుకొని వస్తుంది, బ్యాడ్ న్యూస్లన్నీ. ఆవిడ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఆందోళన వచ్చేసి అంతవరకు మీలో ఉన్న ప్రశాంతత పోతుంది, ఏదో ఆందోళన వచ్చేస్తుంది, తొందరపాటు వచ్చేది. కారణం ఏంటంటే ఆవిడ దెయ్యాలతో వచ్చి దెయ్యాలు కొన్ని వదిలేసి వెళ్ళిపోద్ది. కనుక ప్రతి వాళ్ళతో మనం మాట్లాడకూడదండి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక. ఇది నేను టెన్షన్గా పాటిస్తానండి. నాకు ఖాళీ ఉన్నదనుకుని ప్రభుత్వం గడుపుతుంది తప్ప అనవసరమైన వ్యక్తులకు ఫోన్లు చేయాలి, అనవసర వ్యక్తులతో మాట్లాడను కూడా. కారణం ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకున్న ప్రశాంతత కూడా పోతుంది. అందుకేమంటున్నాడండి, ఆత్మ వలన ప్రతి సమయములందును ప్రతి విధమైన ప్రార్థన. అంటే ప్రార్థన అంటే మనకి ఏంటండి, మనకి అందరికీ తెలిసిన ప్రార్థన బెగ్గింగ్ ప్రేయరే. అడుక్కోవడమే ప్రార్థన అంటే. ఇది ప్రభు, అది ప్రభు, మ్యాడీ ప్రభు, కారీ ప్రభు, మంచి భర్తని ప్రభు, మంచి ఇవన్నీ అడుక్కోవడమే ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏంటండి, ఇప్పుడు నేను 1.5 గంటలు ప్రార్థన చేస్తాను. నా గురించి నేను అస్సలు చేసుకోనండి, మీ గురించి చేస్తాను, ఇతరుల గురించి ప్రార్థన చేస్తాను, భారతదేశం గురించి ప్రార్థన చేస్తాను. ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏంటి, కేవలం అడుక్కునే ప్రార్థనలు కాదు, విజ్ఞాపన ప్రార్థనలు, కృతజ్ఞతా ప్రార్థనలు, మధ్యవర్తిత్వ ప్రార్థనలు, స్తుతి ప్రార్థనలు, కానీ ప్రార్థనలో రకాలు ఉన్నాయి. అందుకే ప్రార్థన ప్రతి విధమైన ప్రార్థన యందు విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండుడి. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదండి, పరిశుద్ధుల గురించి ప్రార్థన చేయాలి అండి. నేను చేసే పని అదే. ఎవడో నాకు తెలియదండి, అమెరికా దేశంలో సేవకుడి గురించి ప్రార్థన చేస్తాను, ఆడెవడో తెలియదు ఆస్ట్రేలియాలో సేవకుడి గురించి ప్రార్థన చేస్తాను, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తాను. కారణం ఏంటంటే ఇవాళ సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ అండ్ సేవకులు అనేవాళ్ళు పెద్ద పెద్ద సేవకులు, ఇప్పుడు అంతర్జాతీయ పెద్ద పెద్ద సేవకులకు వాళ్ళు మినిస్ట్రీస్ వదిలేశారు. వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు పడిపోయారు. కారణం ఏంటంటేనండి, వాళ్ళ గురించి వాళ్ళు ప్రార్థన చేసుకోండి, వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు కూడా ఉండలేడు. ఇవాళ నా వరకు అయితే నేను చాలా సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రార్థన అవసరత వాళ్ళకి ఎంతో ఉన్నది. పరిశుద్ధులు ప్రార్థన చేయండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారి అంటే అంబాసిడర్ అండి. అండ్ ఈ ఒక గొప్ప దైవ సేవకుడు వాళ్ళు డాడీకి ఫోన్ చేస్తాడు, డాడీ నేను అమెరికా అంబాసిడర్ అయిన రాయబారి అయిన అంటాడు. ఆయన ఏడుతుంటాడు, ఏం డాడీ అమెరికన్ అంబాసిడర్ అంటే పెద్ద పోస్ట్ కదా. అమెరికన్ అంబాసిడర్ అంటే అర్థం ఏంటంటే ఇండియాలో ఒక అమెరికన్ అంబాసిడర్ ఉంటాడు, ఆ ఎంబసీ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది. ఇండియా ఏదైనా అమెరికాతో మాట్లాడంటే వాడి ద్వారానే డీల్ చేస్తారు, చాలా పెద్ద పోస్ట్. వాళ్ళ నాన్న అంటే ఏంటన్నా నేను అమెరికా అంబాసిడర్ అనేది నీకు సంతోషం లేదు, ఎవరైనా నువ్వు క్రీస్తు అంబాసిడర్ అనుకున్నాను, క్రీస్తు రాయబారి అవ్వాలని నేను అనుకుంటే నువ్వు అమెరికాకి రాయబారి అయ్యావా అన్నాడు. ఏంటి మనం ఎవరు రాయబారులు అండి, ఆడి మాటలు ఎక్కడికి ఇక్కడ మాటలు అక్కడ తీసుకెళ్ళి రాయబారులమా, సాతాను సంబంధమైన రాయబారులమా, దైవ సంబంధమైన రాయబారులమా? ఏంటి మీరు ఆలోచించండి. నేను దినాన్ని ఇక్కడ మీటింగ్ పెట్టాను, ఎప్పుడంటే సుమారు 40 సంవత్సరాల క్రితం కథ అది. వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తుంటే మన చర్చిలో విన్న సువార్తలు కొంతమంది పిలిచి అందరినీ పిల్లలేదు. ఆ మెట్ట సువార్తికురాలు ఆవిడేమన్నదంటేనండి, ఫస్ట్ గారండి ఈ సాక్ష్యాలు మన చర్చి వాళ్ళందరూ వింటే బాగుంటుందండి అన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటే నాకే ఆశ్చర్యం. చిన్న పిల్లలు అప్పుడు 14-15 సంవత్సరాల పిల్లలు, ఇవాళ బ్యాంక్ మేనేజర్స్ అయిపోయారు, తాతలు అయిపోయారు. కానీ చెప్తున్నారు ఆ వాళ్ళు అన్నీ మమ్మల్ని క్రమశిక్షణలో నడిపించాడు, అన్నీ నడిపించిన వాళ్ళు మేము ఇలాగున్నాం. అండ్ ఒకసారి ఆలోచించండి, ప్రసంగాలు చేయడం సేవ చేయడం ముఖ్యం కాదండి. నాకు పెద్ద పాస్ట్ గారు ఒకసారి నాతో కలిసి మాట్లాడుతుంటే నేను మధ్యలో ఆపి, అయ్యగారు మీకు ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తారా? ఏంటి బాబు అన్నాడు. మీరు ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడిపోయారు, మంచి సేవ చేశారు, ఎవడైనా ఒకడు వచ్చి మీ దగ్గరికి అయ్యగారు మీ యొక్క సేవ వల్ల మీ వాక్యం వల్ల నేను మారుమనసు పొందానని ఎవడైనా ఒకడు చెప్పాడని అడిగాను. ఆయన అలా 2 నిమిషాలు ఎవరు చెప్పలేదు బాబు అని. ఏంటి మీరు నిన్న విన్న సాక్ష్యాలు మీకు వీడియోలు చేసి పెడతా వినండి. అమెరికా దేశంలో దొరలు నా వాక్యాన్ని మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారండి. అమెరికా దేశంలో కొన్ని వేల మందిని ప్రభువులోకి నడిపించాను, కొన్ని వేల మందిని. మన ఇతరులని ప్రభువులోకి నడిపించే వారంగా ఉండాలి, దేవుని శక్తిని అందించే వారంగా ఉండాలి. అదే చదవ ఏమంటున్నాడు అక్కడ, మరియు నేను దేని నిమిత్తము రాయబారి అంటే నేను ఐఎమ్ ద అంబాసిడర్ ఫర్ ద క్రైస్ట్. అండ్ ఆకాష్ గగన్ ఫస్ట్ ఎక్కడమే కేరళ ఎయిర్లైన్స్ ఎక్కాను.
నాకు ఎయిర్లైన్స్లో అప్గ్రేడ్ చేస్తారన్నారు. అంటే మనం మామూలు టూరిస్ట్ క్లాస్లో వెళ్తాం. టూరిస్ట్ క్లాస్ టికెటే ₹1,00,000. దానికి తర్వాత రాయల్కి టూరిస్ట్కి మంచి లగ్జరీ ఉంటుంది. ఆ లగ్జరీ టికెట్ అంతా 2,50,000 ఉంటుంది. రాయల్ అయితే 5 లక్షలు. ఒకే విమానంలో వెళ్తారు. ఒకడేసి 5 లక్షల టికెట్ వెళ్తాడు, ఒకడేమో ₹1,00,000 టికెట్ వెళ్తాడు. నేను ₹1,00,000 టికెట్ నన్ను తీసుకెళ్ళిపోయి 2.5 లక్షలు దీంట్లో పెట్టేశారు. అదే ఫస్ట్ టైం నేను విమానం ఎక్కడ. ఏంటంటే మూడో రెండో సీట్లు ఉంటాయి అంతే, లగ్జరీగా ఉంటాయి అనమాట. ఎయిర్ హోస్టల్ అంత అక్కడ దగ్గర ఉంటుంది ఎంతసేపు. నాకే మధ్యలో సీట్ వచ్చిందనమాట. నాకు కొత్త కదా ఫస్ట్ ఎక్కడం. అమ్మ నాకు విండో సైడ్ సీట్ చేంజ్ అవుతుంది. నో యూ హ్యావ్ ద బెస్ట్ సీట్ అనేది. అంటే అడిగి నాకు తెలియదు నేను అప్గ్రేడ్లో వచ్చానని. ₹1,00,000 టికెట్ది 2.5 లక్షలు వచ్చాక నాకు తెలియలేదు. అప్పుడు నా పక్కన వాడు కూర్చున్నాడండి. ఎక్కడికి వెళ్ళా మాట్లాడతారు కదా పాస్టర్స్ అని, నేను ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఏం చేస్తున్నారు సార్ మీరు అని. నేను వజ్రాల వ్యాపారస్తుని సార్. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాను. అక్కడ ఏంటంటే బిజినెస్ సార్ అక్కడ. అలా చాలాసేపు మాట్లాడిన తర్వాత, సార్ మనం విమానం కింద దిగుతాం లేదు మనకు తెలియదు సార్. విమానం ఎక్కినోడండి దిగినప్పుడు అందరూ చప్పట్లు కొడతారు. విమానం ఆ చక్రాలన్నీ కానీ భూమికి తగిలితే చప్పట్లు కొడతారు. అంటే దానికి అర్థం ఏంటంటే మళ్ళీ నీకు కొత్త లైఫ్ వచ్చినట్టు. విమానం ఎగరడం ఈజీ, గాలిలోకి వెళ్ళిపోయి దిగడం చాలా కష్టం. అది కరెక్ట్గా దిగకపోతే అందరూ చచ్చిపోతారు. అందరూ కూడా ఆ దిగ్గానే అందరూ చప్పట్లు కొడతారు. నేను వాడిని దిగుతాం లేదో కూడా తెలియదు సార్ అంటే వాడిని చెయ్యి గట్టి పట్టేసుకున్నాడు. పాస్టర్ నా గురించి ప్రార్థన చేయి పాస్టర్ అంటాడు. ఏంటిది ఎప్పుడు సాగుతండి? 93వ సంవత్సరం సంగతి. ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉంది. అడుగుతాను నేను మాట్లాడిన మాటలు జ్ఞాపకం నాకు ప్రార్థన చేయమన్నాడు. ఎక్కడ చెప్పినాడుగా సువార్త? ఆకాశ గగనాల్లో జట్ట విమానం. ఇలా ఎంతోమంది సువార్త ప్రకటించండి. నేను ఐ ఫీల్ మై సెల్ఫ్ ప్రౌడ్ అండి. నాకు నిన్న పిల్లలు అందరూ సాక్ష్యాలు చెప్తే ఎంతో ఆనందించి కోపడిగా నా మాట చెప్తాను. మీరు నన్ను ఇష్టపడట్లేదంటే మీరు దేవునిలో లేరని లెక్క. మీరు నాకు దూరంగా ఉన్నారంటే అర్థం ఏంటంటే మీరు దేవునిలో లేరని లెక్క. అంతే పెట్టుకోండి అంతే. నాతో ఎవరైనా క్లోజ్గా ఉండాలంటే దేవుళ్ళు ఉండాలి కంపల్సరీగా, లేకపోతే ఉండలేరు నాతో. నా కారణం ఏంటంటే 2 అడుగుతాను దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వేషధారణ అనేది నన్ను తీసి ప్రభు అని అడుగుతాను. ఒకటి 2 అడుగుతానండి డూప్లిసిటీస్ అనే నాలో తీసి ప్రభు అని అడుగుతాను. ఇప్పుడు ఏంటి అడుగుతానంటే మనుషుల్ని సంతోషపెట్టి ఆ పరిస్థితులు తీసి ప్రభు అని అడుగుతాను. ఇంకా అక్కడ ఆగనండి. నేను ఎక్కడ సరిచేయబడాలో సరిచేయండి ప్రభువా. అది కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ సరిచేయమని అడుగుతాను. అని అప్పుడు ఏంటి చెప్తానంటే దాని వివరణ, ప్రభువా మీ ఎదుట నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఏ దోషం మీ ఎదుట నాకు ఉండకూడదు. అలాగే ప్రజల ముందు కూడా నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏంటి నాతో ఎవరైనా నా గురించి అడిగండి, ఎవరైనా అమ్మ పాస్ట్ గారితో కష్టం అండి అన్నమాట అందరమే చెప్పేస్తాను. ఏంటి నిన్నటి దినాన్ని అప్పుడు నేను నడిపించినాడు. ఇప్పుడు లాయర్ వాడు, పెద్ద లాయర్ వాడు. నేను సాక్ష్యం చెప్తే మీరు వింటారు. ప్రభాకర్ అని నవ్వుతూ ఉంటాడు కానీ సోలాల్లాంటి మాటలు వదిలేస్తాడు అండి అంటున్నాడు. అంటే ఆడికి ఎప్పుడు సంగతి అండి 45 సంవత్సరాల క్రితం వాడు అనుభవం చెప్తున్నాడు. అంటే నేను మాట్లాడితే చేస్తాను నీ అంత పరికి మళ్ళీ ఎవరితో ఉండదే పాప అంటానండి. ఆడికి నవ్వుతున్నానో తెలియదు, అంత కష్టమైన మాట అన్నానో కూడా తెలియదు, కానీ నేను అన్న మాత్రం చక్కగా నవ్వుతూనే చెప్పేస్తాను. ఏటది దేని నిమిత్తము రాయబారిన ఇప్పుడు ఎవరు అండి మనం రాయబారులు, అంబాసిడర్స్. కాలేజీలో ఉన్నాం అనుకోండి, యూ షుడ్ టెల్ అబౌట్ క్రైస్ట్ టు ద పీపుల్. ఆఫీస్లో ఉన్నావా, యూ షుడ్ టెల్ అబౌట్ క్రైస్ట్. ప్రయాణం చేస్తున్నా యేసుప్రభు గురించి చెప్పండి. ఏంటి నేను పైలట్ ఆఫీసర్కి యేసుప్రభు గురించి చెప్తాను, ఎయిర్ హాస్టల్స్కి యేసుప్రభు గురించి చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా ఆటో డ్రైవర్కి యేసుప్రభు గురించి చెప్తాను. తర్వాత సంఖ్యలలో ఉన్నాను, రాయబారుల నిమిత్తం సంఖ్యలలో ఉన్నాడు. అంటే వేరే బాండెడ్ సర్వెంట్స్ ఫర్ గాస్పల్ అండి. సువార్త ప్రకటించడం మన బాధ్యత, దానికే పిలవబడ్డా. ఆ సువార్త మర్మమును, ఆ సువార్త మర్మము ధైర్యంగా తెలియజేయడానికి నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు. సువార్త మర్మము, వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ది గాస్పల్? సువార్త మర్మం ఏంటండి? నశించిన దానిని బ్రతికి రక్షణ. అదే సువార్త మర్మం. నువ్వు నాశనం అయిపోతున్నావురా, యేసుప్రభుని నమ్ముకోరా అని చెప్పడం. ఆ మర్మము ధైర్యంగా తెలియజేయటకు అంటే అర్థం ఏంటండి? ఆ మర్మం చెప్పడానికి ఏంటి ఉండాలా? ధైర్యం ఉండాలా. అందరి భాషను అలా ప్రసంగం చేసేలేరండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అమెరికా దేశంలోనే నేను ఇలాగే ప్రసంగం చేస్తాను.
నేను చెప్పాను కదా ఒకసారి 300 మంది దొరలు ఉన్నారు ఆ కమ్యూనిటీ హాల్లో. అది చెప్పాను, గేటు దాటే ముందు మారుమనసు పొందాలని, లేకపోతే నువ్వు చచ్చిపోతా మెట్లు లేదంటే అందరూ ఎవడు పైకి వెళ్ళట్లేదు, చచ్చిపోతాను భయం వచ్చింది అందరికీ కూడా. ధైర్యం ఉండాలి, దేవుని వాక్యం చెప్పడానికి ధైర్యం ఉండాలి, అందరూ చెప్పలేరు అది. నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు ఉండాలండి. వాక్ శక్తి ఉండాలండి, మాట్లాడటం. నా తల్లి నా సువార్త సేవలో నడిపిస్తూ నాకు మంచి మాట చెప్పింది, రే ప్రభాకర్ దేవుడు నీకు వరం ఇచ్చాడు రా అని. ఏటమ్మా అని, సువార్తని ఒప్పింప చేసేటట్టు చెప్తావురా నువ్వు అని చెప్పిందండి. అప్పుడు నేను అనుకో నాకు తలాంతి దేవుడు ఇచ్చాడని అప్పుడు తెలుసుకున్నా. నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకు. ఇవేం చేస్తామా మిమ్మల్ని దేవుడి దగ్గర నిలవబడ్డానికి సహకరిస్తాయి. లాస్ట్ అండి, దేవునిలో విశ్రాంతి, పీస్. విశ్రాంతి ఎక్కడ వస్తుందండి? దేవునిలో. దేవునిలో లేనప్పుడే నీకు బీపీ వస్తుంది, దేవునిలో లేనప్పుడే నీకు హార్ట్ అటాక్ వస్తుంది, దేవునిలో లేనప్పుడే నీకు సర్వరోగాలు వస్తాయి. కనుక దేవునిలో నీకేంటండి? విశ్రాంతి, ద పీస్ ఇన్ ద గాడ్. 2 తెస్సలోనిక 1:5, 6, 7, 8 వచనాలు. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము. ఏంటి? దేవుని రాజ్యానికి మన యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట. ఎంచబడ్డానికి ఏటి ఉండాలండి? ఉండాలి. ఓర్చుకొంచు దేవుని న్యాయమైన తీర్పునకు. దేవుని న్యాయమైన తీర్పు. దేవుని దగ్గర అన్యాయమైన తీర్పులు లేవు, ఫేవరెటిజం అనేది లేదు. దేవునికి ముద్దు బిడ్డలు లేరు, అందరూ సమానమేనికి. స్పష్టమైన సూచన ఉన్నది. స్పష్టమైన సూచన. తర్వాత ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. ప్రతిదండన అనేది ఉంటుంది. మీరేమనుకుంటున్నారండి? ఆ పాస్టర్ని చంపేశారు, ఒకడేం చేయలేకపోతున్నాడు. సంఘాలు పగలు కొట్టేస్తున్నారు, ఒకడేం చేయలేకపోతున్నారు. విశ్వాసాలు హింసిస్తున్నారు, ఎవరు చేయలేరు. కానీ ఇక్కడ ఏమంటారు? ప్రతిదండన అనేది గ్యారంటీగా ఉంటుంది. ఆ ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. నిన్ను ఎవడెవడైతే శ్రమపరిచాడో, ఎవడెవరైతే పాస్టర్లను చంపేస్తున్నారో, ఎవడెవడైతే గుళ్ళు పగలర్చేస్తున్నారో వారికి ఏంటొస్తుందంటే శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. నీకేటొస్తుందండి? విశ్రాంతి వస్తుంది. అంటే ఏటి పడాలి? నువ్వు శ్రమ పడాలి. ఏం శ్రమ పడుతున్నావు? పడుకోవడానికి శ్రమ పడుతున్నావా? చికెన్ బిర్యానీ తినడానికి శ్రమ పడుతున్నావా? ఊర్ల మీద తిరగడానికి శ్రమ పడుతున్నావా? ఆ పాస్టర్ గారు మీరు అలాగ అంటారు కానీ తినడం అంత ఈజీ అనుకుంటున్నారు. ఎంత శ్రమపడి తింటున్నాను. తినడం ఈజీ అనుకుంటున్నారు, రొంప తీసి చాలా కష్టం అండి. మా ఇంట్లో ప్రభు కృపను బట్టి 2-3 కూరలు ఉంటాయి ఇంట్లో. ఆ తినడానికి ఎంత బాధపడిపోతుంటారు. అప్పుడప్పుడు నేను ఆలోచిస్తాను, ప్రభు తిండి లేక ఎంత బాధపడుతుంది, తినడానికి బాధ ఏంటి ప్రభు అని అనిపిస్తుంది. తినడం అంత ఈజీ అనుకోకండి, తినడం కూడా కష్టతరమే. అప్పుడు ఏం చేస్తుంది? వాళ్ళ అమ్మ వచ్చి చిన్న ప్లేట్ పట్టుకొని పాట పాడుతూ గోరు ముద్దలు తినిపిస్తుంటే, నువ్వు పెడుతున్నావు కాబట్టి తింటున్నాను అంటే. ఏటమ్మా అది చదవమది లాస్ట్ది? మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. శ్రమ నిజంగా మీరు పడితే విశ్రాంతి వస్తుంది. అండి నా వరకు నేను శ్రమ పడ్డానంటారా లేదంటారు? అక్కడ తెలుగులో చాలా శ్రమ పడ్డాడు, మామూలు శ్రమలు కాదు. ఎంతమంది శ్రమ పడ్డారండి? ప్రార్థన చేయడానికి ఎంతమంది శ్రమ పడ్డారు? సువార్త ప్రకటించడానికి ఎంతమంది శ్రమ పడ్డారు? ఎంతమంది కష్టపడ్డారు? ఒకసారి ఆలోచించండి. అండి నేను దినాన్ని ఆ పిల్లలందరూ సాక్ష్యం చెప్తుంటే ఓటాబ్తాయి శామిలి గారు చెప్తున్నారు. మీరు చెప్తుంటే సేవ గురించి అవిని ఏర్లు దాటి సైకిల్ నెత్తి మీద పెట్టుకొని వెళ్ళి చెప్తుంటే మా సువార్త ఎలాగుంటుందంటే ఏసీ కారులో వెళ్ళి చక్కని బిర్యానీలు అయితే తిని ఎంత శ్రమ పడ్డామో, సేవకి వెళ్ళి ఎంత శ్రమ పడ్డామో అని సాక్ష్యాలు చెప్తుండే. ఏసీ కార్లో వెళ్ళడానికి ఆ వేళ నో ఏసీ కార్ నీళ్ళు ఇచ్చేవాడు కాదండి. చిన్న రొట్టె మొక్కలు 2 పట్టుకొని డబ్బా పట్టుకొని వెళ్ళిపోయాడు. వీధికి వెళ్ళి సువార్త మంచినీళ్ళు కూడా ఇవ్వరండి వాళ్ళు అక్కడ సువార్త చెప్తే. చాలా శ్రమలు పడ్డాం. శ్రమ నీకు ఏటి తీసుకొస్తుందండి? విశ్రాంతి తీసుకొస్తుంది.
ఇంగ్లీష్లో ఏంటంటారంటేనండి, నో పెయిన్ నో గెయిన్. కష్టపడకుండా నువ్వు సుఖపడడానికి ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఇవాళ ఇంత సుఖం అనేది అనుభవిస్తున్నాను. నువ్వు కష్టపడడానికి ఇష్టపడితే దేవుడు సుఖం అనేది లాస్ట్లో చెప్తున్నాడు. అదే మాట చదవమా. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించు మాతో దేవునికి పాటు న్యాయమే. విశ్రాంతి ఇస్తాడు. అప్పుడు మీరు దేవుని ఎదుట నిలబడతారండి. బాధలు బందిరీలు అంటే దేవుడి దగ్గర ఏమి నిలబడతామండి? దేవుడు చూడడానికి టైం ఉందా? ప్రార్థన చేయడానికి టైం లేకపోతే ನೀವು దేవుడి దగ్గర నిలబడలేరండి. ఏంటి సమస్తం దేవుడు అని ఉండాలండి. నా సమస్తం పులిపాకి జగన్నాథ్ గారు చక్కని పాట రాశాడండి. యేసు స్వామి నా సమస్తము నీకే ప్రభు అన్నాడండి. నావన్నీ అంగీకరించుము ప్రభు అని చక్కని పాటలు రాశారు వాళ్ళు. కారణం ఏంటంటే ఆయన ఆ కస్తూరి లంకలో ఉండేవాడు. ఆయన భూములు బంగారాలు అన్నీ దేవునికి, అంటే నా వెండి నా కనకం అంతా తీసుకో, బంగారం నువ్వే తీసుకో ప్రభు అన్నాడండి. కనుక దీవించబడ్డారండి వాళ్ళు. అండ్ నువ్వు దేవునికి ఎంత ఇస్తావో, దేవుని కొరకు ఎంత జీవిస్తావు అంత దీవించబడతావండి. ఈ లోకంలో నువ్వు ఎంత పరుగులు తీస్తుంటావో, లోకానికి ఎంత ఆశిస్తావో అంత శ్రమ పొందుతావు, అంత అవమానాలు కూడా పొందుతామండి. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఎదురు నిలబడడానికి సిద్ధపడాలండి? ఇష్టం ఉన్నా లేకపోయినా నిలబడే రోజు మాత్రం ఉంది. తీర్పు సింహాసనం నిలబడాలి. అప్పుడు నువ్వు ఎలాగ ఉండాలండి? ధైర్యం కలిగిన సేవకురాలుగా ఉంటావా? సిగ్గుపడే సేవకురాలుగా ఉంటావా? మనం చేసే క్రియలన్నీ అక్కడ రాయబడి ఉంటాయండి. నేను మీకు మంచివాళ్ళుగా కనిపించవచ్చు, మీరు మంచివాళ్ళగా అవుతుందా ఉండొచ్చు, కానీ నువ్వేమిటనేది ఆ పుస్తకంలో రాయబడితే జీవ గ్రంథమును వేరొక గ్రంథమును తెరవబడిను, వాటిని బట్టి ఆ లెక్కను చూపిన వారు అగ్నిలోకి త్రోయబడ్డారు, ఆ లెక్కలు చూపిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక ప్రశ్న స్ట్రైట్, మీరు దేవుని ఎదుట నిలబడే యోగ్యులుగా ఉన్నారా? నేను చెప్తున్నానండి, నీలో పాపం అనేది ఉంటే నువ్వు దేవుని ఎదుట నిలబడలేవు తల్లి. యువర్ సిన్ విల్ నాట్ అలౌ యూ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. నీ పాపము దేవుని ఎదుట నేను నిలబడడానికి అంగీకరించదండి. నీ పాపము దేవుడిని నేను వేరు చేసేస్తుంది, దూరపరిచేస్తుంది. కనుక విధిగా మనం పాపాలు ఒప్పుకొని దేవుని సరి చేసుకొని ఆయన సన్నిధిలో నిలబడడానికి యోగ్యులుగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అనుగ్రహించును గాక. మహాపురుషులతో నేసిన కృపామేడ ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు తండ్రి. మీ ఎదుట నిలబడే యోగ్యులుగా నన్ను మమ్మల్ని అందరినీ చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.